ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయేత్. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్భక్తులారా, భాగవతోత్తములారా, మనం ఇన్ని రోజులుగా పరమ పవిత్రమైనటువంటి వామనావతారం గురించి చెప్పుకున్నాం. ఈరోజు అది పూర్తిగా పరిసమాప్తి కాబోతూ ఉంది. అంటే ఏకాదశోధ్యాయాలుగా చెప్పబడింది. కార్తీక మాసంలో ఆ స్వామి మనకు ఏమి విధించినా, అది శిక్ష అయినా మంచి కార్యమే అయినా ఆ స్వామి ప్రసాదంగానే భావించాలి అని అన్నమయ్య రాశారు. కాబట్టి ఇతని ప్రసాదమే ఇన్నియును, ఇతని ప్రసాదమే ఇన్నియును, గతి ఇతనిదే కన కాదనరాదు, గతి ఇతనిదే కన కాదనరాదు, ఇతని ప్రసాదమే ఇన్నియును, ఇన్నియును. కాయములోనొక ఘన సంసారము ప్రాయంబులతో ప్రబలిని, ఆయమందుకును హరితానే, ఆయమందుకును హరితానే దాయక పాయక తగిలున్నాడు, దాయక పాయక తగిలున్నాడు, ఇతని ప్రసాదమే ఇన్నియును, ఇతని ప్రసాదమే ఇన్నియును. ఉడిబడి కోర్కెల నొక సంసారము బడి బడి ఆశల పరగిని, విడువక ఇది శ్రీ వెంకటేశ్వరుడే, విడువక ఇది శ్రీ వెంకటేశ్వరుడే, తొడిబడ కల్పించి ధ్రువమైనాడు, తొడిబడ కల్పించి దృఢమైనాడు, ఇతని ప్రసాదమే ఇన్నియును, గతి ఇతనిదే కన కాదనరాదు, గతి ఇతనిదే కన
చెప్పరాదు ఇతని ప్రసాదమే ఇన్నియును ఇతని ప్రసాదమే ఇన్నియును. ఆహా, చూశారు కదా, ఈ సృష్టిలో మనం అనుభవించేటువంటి ప్రతి కర్మ కూడా మనం చేసుకున్నది కొంత అయితే ఆ స్వామి మనకు ఏది ప్రాప్తంగా ఇస్తారో దానిని సంతోషంగా అనుభవించడమే మన యొక్క ధర్మం. అన్నిటినీ కూడా సంతోషంగా అనుభవించాలి అని రాసినటువంటి చక్కటి కీర్తన. అయితే ఇప్పుడు మనం కథలోకి వచ్చినట్లయితే, బలిచక్రవర్తి తాత అయినటువంటి ప్రహ్లాదుడు ఆ స్వామిని చాలా మెచ్చుకున్నాడు. మీరు ఇచ్చినది శిక్ష కాదు స్వామి, అందరికీ కూడా కన్నులు తెరిపించేటువంటి పని నువ్వు చేశావు అని భోగాలతో గర్వం పెరిగి కన్నులు కనిపించినప్పుడు నీవు ఆ అహంకారాన్ని తగ్గిస్తావు స్వామి అని ఆయనను స్తోత్రం చేశాడట. అని పలికి జగదీశ్వరుండును నిఖిలలోక సాక్షియు అగు నారాయణ దేవునకు నమస్కరించి ప్రహ్లాదుండు పలుకుచున్న సమయంబున తతమత్తద్విపయానయై కుచ నిరుందచ్చోళ సంవ్యానయై ధృత భాష్పాంబువితానయై కరయుగాధీనాలికస్థానయై పతి భిక్షాం మమ దేహి కోమలమతే పద్మాపతే అంచున్ తత్సతి వింధ్యావళి సేరవచ్చేత్రి జగద్రక్షామనున్ వామనున్. చూసారా, ఎప్పుడైనా భర్త బాధపడుతూ ఉంటే అందరికంటే కూడా దుఃఖించేది భార్య. ఎందుకంటే వారిద్దరూ ఒకరి సుఖ దుఃఖాలను ఒకరు పెళ్లి అయిన నాటి నుండి పంచుకునేవారు, చివరి వరకు జీవితంలో ప్రయాణం చేసేవారు. కాబట్టి ఆ బలిచక్రవర్తి భార్య వింధ్యావళి అక్కడికి వచ్చిందట. తతమత్తద్విపాయనై కుచ నిరుందచ్చోళ సంవ్యానయై. ఆమె ఎలా ఉంది అంటే మెల్లిగా మదపుటేనుగులాగా మెల్లిగా నడుస్తూ వచ్చిందట. అంటే గంభీరంగా ఉంది ఆమె, చాలా బాధపడుతూ ఉంది. అంతేకాకుండా ధృత భాష్పాంబువితానయై, కన్నుల వెంట నీరు కారిపోతూ ఉంది ధారాపాతంగా. అంటే అంత గొప్ప చక్రవర్తి అయినటువంటి తన భర్తకు ఇలాంటి స్థితి వచ్చిందే అని నిజమైనటువంటి ఒక భార్యగా చాలా బాధపడుతూ పతివ్రతగా దుఃఖిస్తూ ఉంది ఆమె. ఇక కరయుగాధీనాలిక స్థానయై, మనము చాలా బాధపడుతూ ఉన్నప్పుడు మన కర్మ అనుకుంటూ మన చేతులను నుదుటికి కొట్టుకుంటాం కదా, అదేవిధంగా ఈమె చేతులు నుదుటి ఎక్కడ జోడించి ఆమె అంటూ ఉంది, మమ దేహి పతిం భిక్షాం మమ దేహి కోమలమతే. స్వామి, నాకు ఏమీ అక్కరలేదు, పతి భిక్షను ఇవ్వు అని కోరుకుంటోంది ఆమె. పద్మాపతేయంచు తత్సతి వింధ్యావళి సేరవచ్చన్ త్రిజగద్రక్షామనున్. ఆ స్వామి ఎవరు? ముల్లోకాలను రక్షించేటువంటి కరుణామయుడు కదా. అలాంటి స్వామి మనసు కరిగిపోతుందేమో అన్నట్లుగా ఆ కళ్ళ వెంట నీరు కారుస్తూ ఆ స్వామి దగ్గరికి వచ్చి వేడుకుందట
పతి భిక్ష పెట్టమని. వచ్చి అచ్చేడియ తచ్చరణ సమీపమునన్ ప్రణతయై నిలువంబడి ఇట్లనియే. ఆ స్వామి దగ్గరకు వచ్చి నిలబడి ఆ వామనుని పాదాల చెంత నమస్కరించి ఇలా అందన్నమాట. నీకుం క్రీడార్థములగు లోకంబుల జూచి పరులు లోకుల్ కుమతుల్ లోకాధీశులమందురు. లోకములకు రాజవీవ లోకస్తుత్యా. స్వామి, లోకస్తుత్యా అన్ని లోకాల చేత స్తుతింపబడేటువంటి వాడివి నీవు. నీకేం తక్కువ? నీవు క్రీడించడం కోసం, ఆడుకోవడం కోసము ఇన్ని లోకాలను నువ్వు సృష్టించావు. అంటే ఇదంతా నీ మాయ చూసి అయితే అందరు అనుకుంటారు, దుర్బుద్ధి గల వాళ్ళు ఏమనుకుంటారు, మేమే లోకాధీశులమో అని అనుకుంటూ ఉంటారు. కానీ అదంతా ఉత్తది స్వామి. అన్ని లోకాలకు నీవే అధిపతివి. అంతేకాదు నీవు ఆడుకుంటూ ఉంటావు అందరితో అని ఆ స్వామిని కొంచెము బాధగా ఆ స్వామితో మాట్లాడుతూ ఉంది. కాదనుడు పొమ్ములేదీరాదనడు జగత్రయైక రాజ్యమునిచ్చెన్. నా దయితు గట్ట నేటికి శ్రీదయిత చిత్తచోర శ్రితమందార. చక్కగా చెప్పింది. ఏమని? శ్రీదయితా చిత్తచోర. స్వామి, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి మనసు దోచుకున్నటువంటి వాడివి కదా నీవు. చిత్తచోర, ఒక దొంగవి. అంతేకాదు శ్రితమందార, నిన్ను ఆశ్రయించినటువంటి ఆశ్రితులకు ఎటువంటి వాడివి నీవు? కల్పవృక్షము వంటి వాడివి. అయితే ఎవరు నా భర్త ఎటువంటి వాడు? కాదనడు పొమ్ములేది రాదనడు. ఎవరైనా ఏమైనా అడిగితే లేదు పొండి అని, ఇవ్వను అని కానీ ఏ రోజు కూడా అనేటువంటి వాడు కాదు. ఏమిచ్చాడు నీకు? జగత్రయైక రాజ్యమునిచ్చెన్. 3 లోకాల రాజ్యాలను కూడా నీకు ఇచ్చివేశాడు కదా స్వామి. అయితే ఎందుకు నా భర్తను ఇంకా కట్టనేటికి ఎందుకు బంధించి ఉంచావు? ఏం తప్పు చేశాడని? నీవు అడిగిన లోకాలన్నీ నీకు ఇచ్చివేశాడు కదా అని మనసులో చాలా వేదనతో ఆ స్వామికి విన్నవించుకుంది. అని ఇట్లు వింధ్యావళియున్ ప్రహ్లాదుండును విన్నవించునవసరంబున హిరణ్య గర్భుండు సనుదెంచి గిట్లనియే. ఆమె చాలా బాధపడుతూ స్వామిని అడుగుతూ ఉంది. ఇంతలోపల బ్రహ్మ అక్కడికి వచ్చాడు. బ్రహ్మ కూడా ఆ స్వామిని అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే బలిచక్రవర్తి చాలా మంచివాడు కాబట్టి. భూతలోకేశ్వర భూత భావన దేవదేవ జగన్నాథ దేవవంద్య. తన సొమ్ము సకలంబు తప్పక నీకిచ్చే దండయోగ్యుడుగాడు దానపరుడు. కరుణింపనర్హుండు కమలలోచన నీకు విడిపింపు మీతని వెరపు దీర్చి. తోయపూరము సల్లి దూర్వాంకురంబుల చేరి నీ పదములర్చించునట్టి భక్తియుక్తుడు. లోకేశ పదమునందు నీవు ప్రత్యక్షముగా వచ్చి నేడు వేడ. ఎరిగి తన రాజ్యమంతయునిచ్చినట్టి బలికి తగునయ్య దృఢపాశ బంధనంబు. ఎంత చక్కగా ఆ బలిచక్రవర్తి యొక్క గుణాలను ఈ పద్యంలో చెప్పాడో చూడండి.
భూతలోకేశ్వర భూత భావన. స్వామి, ఈ సమస్త లోకాలను కూడా రక్షించేటువంటి వాడివి, సృష్టి స్థితి లయములను కూడా పోషించి లయం చేసుకునేటువంటి జగన్నాథ దేవవంద్య. తన ఏం చేశాడు? తన సొమ్ము సకలము తప్పక నీకిచ్చే, మొత్తం కూడా నీకు దాన ధర్మం చేశాడు. ఎలా? నీవే విష్ణువని తెలుసు, నీవు తన సమస్త సంపదను తీసుకుంటావని శుక్రాచార్యుడు ముందే చెప్పాడు. అయినా సరే అన్నీ నీకు ఇచ్చేశాడు. దండయోగ్యుడుగాడు దానపరుడు. స్వామి, అలాంటివాడు దండయోగ్యుడా? దుర్మార్గుడైతే నీ చేత శిక్షించబడాలి, కానీ అతడు దాన చక్రవర్తి, దండయోగ్యుడు కాదు కదా. కరుణింపనర్హుండు కమలలోచన. స్వామి, నీ కరుణ చూపించాలి అలాంటి వాడి మీద. నీవు అతనిని దండించడానికి అర్హుడు కాడు అతడు. నీకు విడిపింపు మీతని వెరపు దీర్చి తోయపూరము సల్లి దూర్వాంకురంబుల చేరి. చూసావా స్వామి, నీ పాదాల మీద నీళ్లు చల్లి గరిక పోచలతో నీ పాదాలను పూజించేటువంటి భక్తి కలిగినటువంటి అఖండ భక్తుడు అతడు. అట్లాంటి భక్తుడిని లోకేశ పదమునందు నీవు ప్రత్యక్షముగా వచ్చి. చూసావా, నీవే వస్తున్నావని, లోకేశుడివి నీవు ప్రత్యక్షంగా వచ్చి వేడుకుంటున్నావని తెలిసి నీవు అడగగానే తన రాజ్యాన్నంతటినీ నీకు ఇచ్చివేశాడే, అలాంటి బలిచక్రవర్తిని పాశాలతో బంధించడం ఎంత న్యాయం స్వామి నీకు అని బ్రహ్మ అడుగుతూ ఉన్నాడు. చూసారా, రాక్షసుడైనా సరే బలిచక్రవర్తి యొక్క గొప్పతనం చూసి సాక్షాత్తు బ్రహ్మ వచ్చి ఆ స్వామిని వేడుకున్నాడు. స్వామి, అతనిని బంధించడం భావ్యం కాదు అని పలికిన బ్రహ్మవచనంబులు విని భగవంతుండిట్లనియే. ఈ పద్యం మనము తప్పకుండా వినాలి. యవ్వని కరుణింపనిచ్చించితిని వాని అఖిల విత్తంబునేనపహరింతు. సంసార గురుమదస్తబ్దుడై ఎవ్వడు తెగడి లోకమునన్ను ధిక్కరించు. అతడెల్ల కాలంబు అఖిల యోనులయందు పుట్టును. దుర్గతి పొందున్ పిదప విత్తవయోరూప విద్యాబలైశ్వర్య కర్మ జన్మంబుల గర్వముడిగి. ఆహా, ఏక విధమున విమలుడై ఎవ్వడుండు వాడు నా కూర్చి రక్షింపవలయువాడు. లోభాభిమాన సంసార విభవమత్తుడై చెడనొల్లడు మత్పరుండు. చూడండి, ఈ ఒక్క పద్యంలోనే ఆ స్వామి ఎందుకు ఎప్పుడూ నిన్నే కొలిచే వారిని ఇన్ని కష్టాల పాలు చేస్తావయ్యా అని మనం కూడా బాధపడుతూ ఉంటాం కదా. ఇప్పుడు చెబుతూ ఉన్నాడు, ఎవ్వని కరుణింపనిచ్చించితిని వాని అఖిల విత్తంబునేనపహరింతు. చూసారా, ఎవరి మీద అయితే నా దయ ఎక్కువగా కురిపించాలని అనుకుంటానో, అంటే ఎవడు మంచివాడో వాడి అఖిల విత్తము మొత్తం సంపాదనంతా ముందు నేను అపహరించేస్తాను అని చెప్తున్నాడు. సంసార గురు మదస్తబ్దుడై ఎవ్వడు తెగడి లోకమునన్ను ధిక్కరించు. ఎప్పుడూ ఈ సంసారమే నిజము, నాది, నా భార్య, నా పిల్లలు, నా లోకము, నా సంపద అని ఎవరైతే విర్రవీగుతూ ఉంటారో, నన్ను ధిక్కరిస్తారో వాడు
ఎల్లకాలము అఖిల యోనుల యందు పుట్టును. అలా జన్మాలు ఎత్తుతూనే ఉంటాడట. ఎన్ని యోనుల యందు జన్మలు ఎత్తవలసి వస్తుందో తెలియదు, నాకే తెలియదు. అంటే ఈ ఆశాపాశములను పట్టి వేధిస్తూ ఉన్నటువంటి వారు ఆ విధంగానే అనుభవిస్తూ ఉంటారు. సుఖాలు అనుభవిస్తూ ఉంటారు, దుఃఖాలు అనుభవిస్తూ ఉంటారు, మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతూనే ఉంటారు. దుర్గతి పొందు పిదప విత్తవయోరూప విద్యాబలైశ్వర్య కర్మ జన్మంబుల గర్వముడిగి. చూసారా, అవన్నీ అనుభవించడానికి విత్త వయోరూప విద్యాబలైశ్వర్య కర్మజన్మములు అంటే ఒకరు ధనవంతులుగా పుట్టొచ్చు, ఒకరు చాలా అందంగా పుట్టొచ్చు, ఇక విద్య బాగా వచ్చిన వాళ్ళు అయిండొచ్చు, బలం ఐశ్వర్యం ఈ ఆ కర్మలకు సంబంధించినటువంటి యోనులలో పుట్టి వారి జన్మకు సంబంధించినటువంటి అన్నిటిని కూడా అనుభవించి చివరికి ఇదేది శాశ్వతం కాదు అని అప్పుడు గర్వము ఉడుగుతుందట అలాంటి వారికి. అది చెప్తున్నాడు. ఏక విధమున విమలుడై ఎవ్వడుండు. కానీ ఈ ధనం, వయస్సు, అందం, విద్య, బలం, ఐశ్వర్యం, జన్మ, ఈ చేసే కర్మలు వీటన్నింటి పట్ల గర్వం లేకుండా నిర్మలుడుగా ఎవరైతే ఉంటాడో వాడు నాకు ప్రియమైనటువంటి వాడు, వాడిని నేను చేరదీసి రక్షించాలి కదా అంటూ ఉన్నాడు. అంతేకాదు, స్తంభలోభాభిమాన సంసార విభవమత్తుడై చెడనొల్లడు. నాయందే ఎప్పుడు కూడా ఆసక్తి కలిగినటువంటి వాడు ఎప్పుడు కూడా లోభం, గర్వం, ఈ సంసార వైభవం ఇవన్నీ ఒక మత్తు, ఒక మాయ, దీనిలో పడి చెడిపోవాలని ఎప్పుడు కూడా అనుకోడు. ఆ స్వామి మీద ఆసక్తి ఉన్నటువంటి వాడు. ఇది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి అక్షరాలు. ఇవి మనము గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు స్వామి అనుక్షణం నిన్నే నమ్ముకున్న వారికి ఎందుకు కష్టాలు అని మనం అనుకుంటూ ఉంటాం కదా, దానికి సరైన సమాధానం ఆ స్వామి ఇచ్చాడు. బద్ధుండై గురుశాపతప్తుడై తాబంధువ్రజత్యక్తుడై సిద్ధైశ్వర్యము కోలుపోయి విభవక్షీణుండునై పేదయై శుద్ధత్వంబును సత్యమున్ కరుణయున్ సొంపేమియుదప్పడు బుద్ధుండై యజయాఖ్యమాయ గెలిచెన్ పుణ్యుండి తండల్పుడేణ. ఆహా, ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. అల్పులెవరు? నిజమైనటువంటి సత్యాన్ని తెలుసుకున్నటువంటి వారు అల్పులా కానే కాదు అని చెప్తున్నాడు. దేనితో బంధింపబడ్డాడు? కేవలము ఆ పాశాలతోనే, సంసారంతో కాదు బంధింపబడింది. బద్ధుండై గురుశాపతప్తుండై, గురువు యొక్క శాపంతో బాధపడ్డాడు అతడు. బద్ధుడు, బంధింపబడ్డాడు. బంధువులందరూ కూడా వదిలివేశారు. సిద్ధైశ్వర్యము కోల్పోయి, తనకున్నటువంటి సంపదనంతా కూడా దానంతో కోల్పోయాడు. వైభవం విభవ క్షీణుండునై పేదయై, వైభవం అన్నీ కూడా పోయాయి, సంపద పోయింది, బంధువులందరూ వదిలివేశారు, పేదవాడయ్యాడు. అయినా శుద్ధత్వంబును సత్యమున్ కరుణయున్. చూసారా, ఇవన్నీ పోయినా కూడా శుద్ధత్వము అంటే పరిశుద్ధత్వము, తన హృదయం చాలా శుద్ధంగా ఉంది, స్ఫటికంలాగా ఉంది, దాన్ని విడిచిపెట్టలేదు. సత్యమున్ కరుణయున్. చూసారా, ఎంత సమస్య ఎదురైనా సత్యాన్ని పలకాలి, అలాగే ధర్మాన్ని వదలకూడదు, దయను కలిగి ఉండాలి. కరుణయున్ సొంపేమియున్ తప్పడు. చూసారా, అవన్నిటినీ కూడా కలిగి ఉండి తప్పడు బుద్ధుండై యజయాఖ్యమాయ గెలిచెన్.
జ్ఞాని అయి జయింపశక్యం కాదని పేరు పొందిన మాయను, ఆ మాయను ఎవరు కూడా జయించలేరు, విష్ణుమాయను. కానీ ఆ మాయను కూడా తన గొప్పతనంతో జయించాడు. అది అతని గొప్పతనం. అతడేమీ కోల్పోలేదు అని చెప్తున్నాడు. అతడు నిజంగా పుణ్యుండితండు అల్పుడేణ. ఇతడు అల్పుడా? కాదే, ఎంతో పుణ్యాత్ముడు. ఇవన్నీ శాశ్వతం కాదు అని అన్నిటినీ వదిలిపెట్టి నిజమైనటువంటి జ్ఞానాన్ని పొందాడు. సత్యాన్ని, దయను, సన్మార్గాన్ని ఏ రోజు కూడా తప్పలేదు. అంతే, తనకున్న దానిని తను అలాగే చూసుకుంటూ వచ్చాడు. తన ధర్మాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు. మా నాయనమ్మ అంటూ ఉండేవాళ్ళు, మనకున్నటువంటి స్వధర్మాన్ని ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. భగవద్గీతలో కూడా అదే శ్రీకృష్ణుడు చెప్పింది. స్వధర్మే పరమోధర్మ. స్వధర్మమే మనము ఆచరించాలి కానీ పరధర్మం ఎప్పుడు కూడా తీసుకోకూడదు. మన ధర్మాన్ని మనము అనుసరించాలి అని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. అట్లాంటి పుణ్యాత్ముడు ఇతడు అల్పుడా? కానే కాదు. అసురనాథుడనుచు అనఘుని మర్యాదయేను జూతమనుచు ఇంత వలుక నిజము పలికెనితడు నిర్మలాచారుండు మేలు మేలు నాకు మెచ్చవచ్చు. ఆహా, ఆ స్వామి మెచ్చుకున్నాడంటే చూడండి, రాక్షసులకు రాజైన పుణ్యాత్ముడితడు, ఇంకా గొప్పవాడు. దేవతలు అంటే సత్వగుణం కలిగినటువంటి వారు దేవతలు, తమో గుణం కలిగినటువంటి వారు రాక్షసులు. ఆ తమో గుణము కలిగి కూడా రాక్షస వంశంలో పుట్టి ఆ పుణ్యాత్ముడైనటువంటి ఇతడు ఎంత గొప్పవాడు అంటున్నాడు. అనగుని మర్యాద ఏను చూతమనుచూ. ఇతని మర్యాద ఏ పాటితో చూద్దామని నేను ఇలా మాట్లాడాను. అయితే నిజం పలికాడు. మరి మూడవడుగు ఎక్కడ పెట్టమంటావు రాజా? అంతా సంపద అంతా పోయింది కదా అన్నాడు. అప్పుడు బలిచక్రవర్తి మూడవడుగు తన శిరస్సున ఉంచమని ఎంతో వినయంగా చెప్పాడు. చాలా కపటం లేనటువంటి నడవడిక అతనిది. నిర్మలాచారుండు మేలు మేలు నాకు మెచ్చువచ్చు. ఆహా, నిర్మలమైనటువంటి హంసలాంటి స్వభావము కలిగినటువంటి వాడు కాబట్టి నాకు ఇతని పట్ల చాలా ఇష్టం కలిగింది అని చెప్తున్నాడు ఆ స్వామి. సావర్ణి మనువు వేళను దేవేంద్రుండగు ఇతడు దేవతలకు దుర్భావితమగునా చోటికి రావించెదనంత మీద రక్షింతు దయన్. ఆహా, సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే ఇతడు సావర్ణిక మనువు కాలంలో దేవతలకు రాజైనటువంటి దేవేంద్రుడవుతాడు. చూసారా, దేవేంద్ర పదవిని ఇచ్చాడు ఆ రాక్షసునికి. అంతేకాకుండా ఊహించడానికి కూడా వీలు కానటువంటి ఆ పదవి ఇతనికి నేను రప్పిస్తాను అన్నాడు. ఇంద్ర పదవి అంటే సామాన్యం కాదు. కానీ ఇంద్రుడు ఆ పదవి కోసమని చాలా కార్యాలు, దుష్కార్యాలు చేశాడు. ఎంతోమంది ఇంద్రులు మారుతూ ఉంటారు. ఆ సావర్ణిక కాలంలో వచ్చేటువంటి ఆ కాలంలో దేవతలకు రాజైన దేవేంద్రుడవుతాడు అని చెప్పాడు. అంతవరకు రావించెదనంత మీద రక్షింతు దయన్, అంతవరకు నేను చాలా దయతో చూసుకుంటాను అతనిని అన్నాడు. ఇంకేం కావాలి? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఇంద్ర పదవిని ఇవ్వడమే కాకుండా ఆ బలిచక్రవర్తిని నేను రక్షిస్తాను, అంతవరకు ఆ సావర్ణిక కాలం వరకు కూడా నేను కాపాడుతూ ఉంటాను అని చెప్పాడు. చూడండి, వ్యాధులు తప్పులు నొప్పులు బాధలు చెడి విశ్వకర్మ భావిత ధనుజారాదిత సుతలాలయమున నేధిత విభవమున నుండు నితడు అందాకన్. ఎక్కడ? పాతాళలోకంలో. అక్కడ ఏ బాధలు, వ్యాధులు
అక్కడ ఎవరు తప్పులు చేయరట. ఒప్పులు ఏవీ ఉండవు, తప్పులు ఉండవు, ఒప్పులు ఉండవు, బాధలు ఉండవు, వ్యాధులు ఉండవు. అట్లాంటి విశ్వకర్మ నిర్మించినటువంటి ఆ రాక్షసులందరికీ ఆరాధింపబడేటువంటి సుతల లోకంలో చాలా వైభవంగా ఉంటాడు. అతనికి ఏమిటి లోటు అన్నాడు. చూసారా, ఆయన చేసినటువంటి దానాలే ఆ విధంగా రక్షించాయి. ఇది మనము తెలుసుకోవాల్సినటువంటి విషయము. సంపద ఉండడము ముఖ్యం కాదు, దానిని సక్రమంగా వినియోగించుకున్నాడు ఆ బలిచక్రవర్తిని. సర్వాన్ని కూడా దానంగా సమర్పించుకున్నాడు అని పలికి బలింజూచి భగవంతుండిట్లనియే సేమంబుని కింద్రసేన మహారాజా వెరవకు మేలు నీ వితరణంబు వేలుపులందుండ వేడుక పడుదురు దుఃఖంబులిడుమలు దుర్మరణము ఆతురతలు నొప్పులందుండు వారికి వందవు సుతల మందుండు నీవు నీ పంపు సేయని నిర్జరారాతుల నా చక్రమే తెంచి నరుకుచుండు లోకపాలకులకు లోనుగా బక్కడ అన్యులెంత వారలచట నిన్ను ఎల్ల ప్రొద్దు వచ్చి ఏను రక్షించెద కరుణతోడ నీకు గానవత్తు. ఆహా, ఆ స్వామికి ఎంత దయ ఉందో మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఓ ఇంద్రసేన మహారాజా, వెరవకు మేలు నీ వితరణంబు. చూసావా, నీవు భయపడద్దు, ఎప్పుడు కూడా నువ్వు క్షేమంగా ఉంటావు. ఎందుకంటే నీవు చేసినటువంటి దానము ఎంత ఉత్తమమైనదో ఇప్పుడు నీకు అర్థమవుతుంది. వేలుపులందుండ వేడుక పడుదురు. చూసారా, దేవతలు కూడా సుతల లోకంలో ఉండడానికి వేడుక పడుతూ ఉంటారట. ఆయనకు శిక్ష విధించలేదు స్వామి. అక్కడ దుఃఖంబులిడుమలు దుర్మరణములు ఆతురతలు నొప్పులందుండు వారికి నొందవు. చూసారా, మనకు ఉన్నటువంటివి అన్నీ కూడా అవే, దుఃఖాలు, కష్టాలు, దుర్మరణాలు, ఆపదలు, అనుకోకుండా వచ్చేటువంటి బాధలు, ఇవన్నీ కూడా సుతల లోకంలో ఉండే వారికి కలుగవు. దేవతలు కూడా చాలా సంతోషపడతారు అక్కడ ఉండడానికి. కాబట్టి ఇంకా అంటున్నాడు, సుతలమందుండు నీవు నీ పంపు సేయని నిర్జరారాతుల నా చక్రమే తెంచి నరుకుచుండు. నీ ఆజ్ఞ ఎవరైతే పాటించరో అలాంటి రాక్షసులను నా చక్రం వచ్చి నరికేస్తూ ఉంటుంది అన్నాడు. అంటే నీ మాటే వేదము. అక్కడ లోకపాలకులకు లోనుగా బక్కడ, లోకపాలకులకు, ఈ లోకాన్ని పాలించే దేవతలు, వారికి అందరికీ నీవు లోబడి ఉండవలసినటువంటి అవసరం లేదు. అంటే నీకు ప్రత్యేకంగా నీకు ఇస్తున్నాను ఆ సుతల లోకం, హాయిగా ప్రశాంతంగా ఉండవయ్యా అంటూ ఉన్నాడు. ఇంకా అంతేకాదు, అన్యులెంత వారలచట నిన్ను ఎల్ల ప్రొద్దు వచ్చి ఏను రక్షించెదా. దేవతలే కాదు, సిద్ధులు, చారణులు, ఇంకా గంధర్వులు ఎవ్వరు కూడా, యక్షులు ఎవరు కూడా నీ మాట కాదనలేరు, నిన్ను ఏమీ చెయ్యలేరు. ఇక నేను ప్రతిదినమూ వస్తాను, నేను వచ్చి నిన్ను రక్షిస్తూ ఉంటాను. స్వామి, ఆయన చూడండి, ఆయన దయ ఎటువంటిదో మనం అందరం అర్థం చేసుకోవాలి. ఆయన వేసే శిక్షలో కూడా ఆయన దయ సంపూర్ణంగా ఇస్తూ ఉంటాడు భక్తులకు. అంతేకాదు, కరుణతోడ నీకు కానవత్తు, దర్శనమిస్తూ ఉంటాను నేను నీకు. నా దయతో నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను దర్శనమిస్తూ ఉంటాను అంటున్నాడు. చూడండి ఆ స్వామి. దానవ దైత్యుల సంగతి పూనినని అసుర భావమును తోడ్తో మధ్యాహ్నమున తలగిపోవును మానుగ సుతలమున నుండు మా మాయాజ్ఞన్. చూసారా, దేని భావం
అంటే అపరాధ భావం కానీ మనం చేసేటువంటి తప్పులు కానీ ఏవైనా ఆ స్వామి ధ్యానంతో అన్నీ తొలగిపోతాయట. దానవులు ఆ దైత్యుల సంపర్కంతోనే నీకు అసురభావం కలిగింది, అంతేకాని నీకు రాక్షస గుణాలు లేవు. దుర్మార్గులతో చేరితే వారు చేసినటువంటి పాపాలు కూడా తెలియకుండా చుట్టుకుంటాయట. కాబట్టి ఆ అసుర భావం నీలో ఏ విధంగా పోతుంది అంటే, ఆ సుతల లోకంలో ఉండి నా ధ్యానం చేసుకుంటూ ఉండవయ్యా, నీకు అన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్తున్నాడు స్వామి. ఎంత దయామూర్తో చూడండి. అంతేకాదు, ఎప్పుడు కూడా ప్రశాంతంగా నా ధ్యానంతో ఉండు, అంతకంటే నీకు సుఖం ఇంకొకటి లేదు అని చెప్తూ ఉన్నాడు. అని ఇట్లు పలుకుచున్న ముమ్మూర్తుల ముదుక వేల్పు తీయని నెయ్యంపు పలుకు చెరుకు రసంబు సోనలు వీనుల తెరువులంజొచ్చి లోన బయలు నిండి రెప్పల కప్పు తప్పంద్రోచికొని. చూసారా, చెరుకు రసం ఆ కర్ణాల్లోకి వెళ్ళి లోపల బయట అంతా నిండిపోయి ఆ కంటి దగ్గర రెప్పల మాటును దాక్కున్నటువంటి ఆ తుమ్మెదల్లాగా ఉన్నటువంటి కనుతుదలు ఆ గొట్టాల నుండి బయటపడిన రీతిగా సంతోషంతో ఆయన కన్నీరు మున్నీరు అయిపోతున్నాడట. అంటే ఆనంద బాష్పాలు. ఉరక్పలకమునన్ పులకంబులు కులకంబులై తిలకంబులొత్త కేలు ముగిడ్చి నెక్కొన్న వేడుకన్ త్రొక్కుడు వడుచు చిక్కని చిత్తంబున చక్కని మాటల రక్కసుల రేడిట్లనియే. ఆ స్వామి చెబుతున్నటువంటి మాటలు చెరుకు రసధారల్లాగా ఉన్నాయట. అవి కరిగి నీరైనట్లుగా ఆనందంతో ఆ ఆనంద బాష్పాలు గుండెల మీద పులకాంకురాలు వచ్చాయి. వాటితో జోడించి రెండు చేతులు మిక్కుటమైనటువంటి కుతూహలంతో తడబడుతున్నాడు, మాట్లాడాలనుకుంటున్నాడు, మాటలు రావటం లేదట. అట్లాంటి ఆనందంతో ఇలా అంటున్నాడు. ఎన్నడు లోకపాలకులనే కృపజూడని నీవు నేడు నన్నున్నతు చేసి నా బ్రతుకునో జయువానతి ఇచ్చి కాచితీ మన్నన నీ దయారసము మాటల పెద్దరికంబు చాలవే పన్నగతల్ప నిన్నెరిగి పట్టిన ఆపదగల్గనేర్చునేనా. ఆహా, ఈ పద్యం చదువుతుంటే మనకు కూడా ఒడలు పులకరించిపోతుంది. చూడండి, ఎన్నడూ లోకపాలకులను ఏ కృప చూడని నీవు స్వామి, లోకపాలకుల మీద కూడా ఇంత దయ ఉండదేమో నీకు. నన్ను నేడు ఉన్నతుని చేసి ఇంత గొప్పవాడిని చేశావే తండ్రి. నేను బ్రతికేటువంటి ఓజయు, ఓజ అంటే నాకు ఒక గౌరవం, ఒక పెద్దరికం, ఇవన్నీ నువ్వు కట్టబెట్టావు చూడు. స్వామి, నిన్నెరిగి పట్టిన ఆపద కల్గు నేర్పు నేనా. స్వామి, నిన్ను నిజంగా తెలిసి పట్టుకుంటే ఎలాంటి ఆపదలు ఎవరికైనా కలుగుతాయా స్వామి? అందుకే మా నాయనమ్మ గారు రాసినటువంటి పట్టుము శ్రీరామ పదమునే గట్టి పదవి నీకబు అని ఆమె రాసుకుంది. కాబట్టి ఆ పదము, ఆయన పదాలు పట్టుకుంటే చాలు గట్టి పదవి ఇస్తాడు ఎంతటి దుర్మార్గుడికైనా. ఈ విధంగా హరికి నమస్కరించి బ్రహ్మకు ప్రణామం చేసి ఆ చంద్రునికి ఇందుధరునకు వందనంబు ఆచరించి శివునికి బంధ విముక్తుడై తన వారలతో చేరికొని బలి సుతలంబునకు చనియే. చూసారా, ఆ కృపావశమున కృతార్థుడై కులోద్ధారకుండైన మనుమని చూసి సంతోషించి ప్రహ్లాదుడు భగవంతునితో ఈ విధంగా అంటున్నాడు. చూసారా, అట్లాంటి మనుమడిని పొందినటువంటి ప్రహ్లాదుడు ఎంతటి ధన్యుడో మనము ఇక్కడ చూసి నేర్చుకోవాలి. అది కూడా నిజంగా ధన్యతే. ఇక చతురాన నుండు నీ ప్రసాదంబు కానడు
శర్వుడీ లక్ష్ముల జాడ పొందడు అన్యులకెక్కడిదట అసురులకును మాకు బ్రహ్మాది పూజిత పదుడవైన దుర్లభుండవు నీవు దుర్గపాలుడవైతి పద్మజాదులు భవత్పాద పద్మ మకరంద సేవన మహిమ ఐశ్వర్యంబులందిరి కాక మేము అల్పమతులము అధిక దుర్యోధులము కుచితాత్మకులము నీ కృపా దృష్టి మార్గంబు నెలవు సేరనేమి తపమాచరించితి మెన్నగలమే మమ్ముగా చుట చిత్రంబు మంగళాత్మా. స్వామి, ఆ 4 ముఖాలు కలిగినటువంటి చతుర్ముఖుడు బ్రహ్మ కూడా నీ అనుగ్రహాన్ని పొందలేదు. శివుడు ఈ సంపదల జాడైనా సరే పొందలేదు. ఇక అన్యులకెక్కడిది స్వామి? మేము రాక్షసులము, అసురులము. అట్లాంటి మాకు బ్రహ్మాదులతో పూజింపబడినటువంటి పాదాలు కలిగినటువంటి దుర్లభుడవు నీవు. నీవు స్వామి దుర్గపాలకుడవైనావు. అంటే ఆ సుతల లోకానికి నీవు దుర్గాన్ని రక్షించేవాడివైనావు. అక్కడ బలిచక్రవర్తిని పెట్టి మేమెంత అదృష్టవంతులం స్వామి. నీ పాదపద్మములందలి మకరందాన్ని సేవించిన మహిమ వలన బ్రహ్మాదులు నీ ఐశ్వర్యాలను పొందారు కదా. నీ నాభి నుండి పుట్టాడు బ్రహ్మ. నీ పాదపద్మములలో మకరందాన్ని నిత్యము సేవిస్తారు వారు. వారికి నీవు ఐశ్వర్యాలు ఇచ్చావు. కానీ మేము అల్పబుద్ధులము, రాక్షసులము. ఈ విధంగా తమోగుణ ప్రధానులమైనటువంటి మాకు, ఎప్పుడు కూడా దుష్ట కార్యాలు చేసేటువంటి మాకు మీ యొక్క దయాదృష్టి మార్గంలో స్థానం పొందడానికి ఏం తపస్సు చేశాం స్వామి, మమ్మల్ని కాపాడడమే చాలా విచిత్రంగా ఉంది అంటూ ఉన్నాడు. చూసారా, ఆయన అంటూ ఉన్నాడు. ఇంకొక మాట అన్నాడు, వత్స ప్రహ్లాదమేలు నీవారు నీవు సొరిది మనుమని తోడ్కొని సుతలమునకు పయనమై పొమ్మునే గదాపాణి నగుచు చేరి రక్షింప దురితంబు చెందదచట. చూసారా స్వామి, నీవు అన్నిట్లో ఉంటావు, అందరినీ సమానంగా చూస్తావు. అయితే ఒక్కొక్కప్పుడు పక్షపాతంతో ఉంటావు. నిన్ను కోరని వారికి ఏవి ఇవ్వవు, కానీ నీ భక్తులు కోరే కోరికలను నీవు కల్పవృక్షంలాగా తీరుస్తావు కదా స్వామి అన్నటువంటి ఆయనతో అంటున్నాడు, ప్రహ్లాద, నీ వారు నీవు చక్కగా నీ మనుమని వెంట పెట్టుకొని సుతలానికి బయలుదేరి వెళ్ళండి. అక్కడ నేను గదాధారినై నిత్యము కూడా రక్షిస్తూ ఉంటానయ్యా అన్నాడట. ఈ విధంగా చెప్పగానే ఆ పరమేశ్వరునికి ప్రదక్షిణ చేసి నమస్కరించి ప్రహ్లాదుడు సెలవు తీసుకున్నాడు. అదేవిధంగా బలిని వెంట పెట్టుకుని రాక్షస సమూహము అందరూ కూడా ఒక బిలం ప్రవేశించి సుతలానికి వెళ్ళిపోయారు. చూసారా, శుకుండంటూ ఉన్నాడు ఏమని, అఖిల కర్మంబుల కదినాదుడవు నీవ యజ్ఞేశుడవు నీవ యజ్ఞ పురుష ప్రత్యక్షమున నీవు పరితుష్టి నొందిన కడమేల కల్గునే కర్మములకు ధనదేశ కాలార్హతంత్రమంత్రంబుల కొరతలు నిన్ను పేర్కొని నమానును అయిన గావింతు నీయానతి భవదాజ్ఞమెలగుట జనులకు మేలుగాదే ఇంతకంటెను శుభము నాకెచటగలుగుననుచు హరిపంపు శిరమున ఆవహించి కావ్యుడ సురేంద్రు జన్నంబు కడమ తీర్చే మునులు విప్రులు సహాయమున చరింప. శుక్రుడి విధంగా అన్నాడు శుక్రాచార్యుడు, యజ్ఞపురుష, అన్ని కర్మలకు నీవే అధనాథుడివి, యజ్ఞేశుడివి నీవే. ప్రత్యక్షంగా నీవే తృప్తి పొందితే ఏ కర్మాల్లోనైనా ఎలా లోటు కలుగుతుంది స్వామి? అలాగే ధనము, దేశము, కాలము, తంత్రం, మంత్రం, వీటిలో
ఎక్కడైనా ఏ కొరత కలిగినా నిన్ను స్మరిస్తే ఆ కొరతలన్నీ తీరిపోతాయి స్వామి. నేను పొరపాటు చేశాను, అందుకే నాకు ఒక కన్ను నీవు తీసుకున్నావు. అయినా సరే నేను నీ ఆజ్ఞను పాటిస్తాను. నీ ఆజ్ఞ ప్రకారమే అందరూ కూడా నడుచుకోవాలి. ఇంతకంటే శుభం ఎక్కడ కలుగుతుంది అని ఆ శుక్రుడు ఆ బలి యొక్క యజ్ఞాన్ని మునులు విప్రులు సహాయపడుతుండగా పూర్తి చేశాడట. చూసారా, ఇట్లాంటి ఆ బలిచక్రవర్తి కథను, వామన అవతారాన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో వారికి సకల భోగభాగ్యాలు సంపత్తులు కలిగి చల్లగా జీవిస్తారు. ఇట్లాంటి అదృష్టాన్ని ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు, మీరందరూ శ్రద్ధగా వింటున్నందుకు ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓం సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహైః తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.